హలో అండి, నమస్తే. నేను మీ రాంబాయి భట్ మాట్లాడుతున్నాను. చాలా మందికి ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే డేటా ఇంజనీరింగ్ అనే కోర్స్ని ఎజ్యూర్ క్లౌడ్లో నేర్చుకోవాలా, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో నేర్చుకోవాలా, జీసీపీ క్లౌడ్లో నేర్చుకోవాలా, దేనికి జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, జాబ్ మార్కెట్ ఏది బాగుందనే దాని గురించి ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. మనకి ఈ మేజర్ 3 క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్, అమెజాన్ ఏడబ్ల్యూఎస్, గూగుల్ జీసీపీ, ఈ మూడిట్లో కూడా మనకి డేటా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సర్వీసెస్ని ఆఫర్ చేస్తున్నాయి. అయితే నేను లాస్ట్ 10 years నుంచి యాజ్ ఏ డేటా ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఐఎమ్ ప్రొవైడింగ్ ద ట్రైనింగ్స్ ఆల్సో. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు చూస్తే కంపేరింగ్ టు AWS data engineering, GCP data engineering, మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్ ఇస్ వెరీ పాపులర్. మీరు ఒకసారి నౌకరీలోకి వెళ్ళి జాబ్స్ సెర్చ్ చేసినా కూడా ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్ మీద చాలా ఎక్కువ జాబ్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 100, 60 to 70% ఆఫ్ ద జాబ్స్ ఆర్ ఆఫరింగ్ ఆన్ ద మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్. రిమైనింగ్ 30 to 40 జాబ్స్ మాత్రమే AWS డేటా ఇంజనీరింగ్ అండ్ GCP డేటా ఇంజనీరింగ్ మీద మాత్రమే ఉంటాయి. సో ఎందుకు మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్ ఇస్ వెరీ పాపులర్ ఈ AWS అండ్ GCPతో పోల్చుకుంటే అంటే, దీనిలో ఉన్నటువంటి ఏదైతే డేటా ఫ్యాక్టరీ అనే ఒక ETL టూల్ ఉందో, ఆ డేటా ఫ్యాక్టరీ టూల్ ఇట్స్ వెరీ పాపులర్ అండ్ ఇట్ హ్యాస్ మోర్ ఫీచర్స్ కంపేరింగ్ టు ద AWS అండ్ GCP. సో అందువల్ల మెనీ కస్టమర్స్ వాళ్ళ డేటా ఇంజనీరింగ్, డేటా అనలైటిక్స్ ప్లాట్ఫామ్ డెవలప్ చేసుకోవడానికి మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్ క్లౌడ్ను మాత్రమే యూజ్ చేస్తున్నారు. అందువల్ల మీరు కూడా ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ data engineer inside the cloud environment, I am strongly recommending to learn Microsoft Azure data engineering. It's very popular in the market currently, heavy demand in the market. Thank you.